తీయండి తల ఊపామని తీసేసి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్? ఇదైతే వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ ఆవకాయ పచ్చడి పెట్టమని అడిగారండి. లాంగ్ వీడియోనే నేను మొన్న లైవ్ చేశాను కదా, లైవ్లో కూడా అడిగారు. సరే చేద్దాంలే అని వీడియో షూట్ చేస్తున్నాను. నేనైతే వచ్చేసి ఇంకా మనకి సమ్మర్ అంటేనే ఇంకా పచ్చళ్ళు వడియాలు ఆ సీజనే కదా, వచ్చేసి ఇక ఆవకాయ స్టార్ట్ పెట్టేస్తున్నానండి. పెద్ద ఆవకాయ ఆల్రెడీ మీరు అనుకోవచ్చు పెట్టిన వీడియోనే కదా షార్ట్ వీడియో అని, కాకపోతే ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, అందుకని చెప్పేసి చేస్తున్నాను లాంగ్ వీడియో. ఇదిగోండి వచ్చేసి నేనైతే 10 మామిడికాయలు తీసుకొని దానికి 3 గ్లాసుల కారం, అట్లానే 2.5 గ్లాసుల ఉప్పు, 4 గ్లాసుల ఆవు పిండి అండి. పెద్ద గ్లాస్ తోటి తీసుకోవాలి. ఇదిగో ఈ గ్లాస్ తోటి, ఎందుకంటే మేము ఘాటు ఎక్కువ తింటాము, కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువ తింటామని నేను అలా తీసుకుంటున్నాను. అది మీ ఇష్టము, మీరు ఎలాగైనా తీసుకోండి, మీరు తినే కారాన్ని బట్టండి. అది వచ్చేసి ఇగో ఇట్లా మొత్తం కలిపేసుకొని మనము ముక్కలు ఇట్లా వేసేసుకోవాలి. ఇగో చూస్తున్నారా వేస్తున్నాను. నేనైతే కల్లుప్పు కొంతమంది ఎండలో కూడా పెట్టి అదే మిక్సీ బట్టి వాడతారు. బయట మనకు అట్లా దొరుకుతుంది కూడా, అన్నీ ఆవు పిండి అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ముక్కలు కొట్టించుకొని వచ్చి మనం పెట్టి ఈజీగానే ఆవకాయ పెట్టేసుకోవచ్చు. అదిగోండి అన్ని ముక్కలు వచ్చినాయి 10 కాయల కోసం ఆవకాయ ముక్కలు మనకి. ఇదిగోండి మొత్తం మనము ఉప్పు కారం ఆవు పిండి, ఇదిగోండి మెంతులు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో శనగలు కూడా వేసుకోవచ్చు. నేనైతే శనగలు వేయనండి, మెంతులు వేసుకుంటున్నాం. ఇదిగోండి నువ్వుల నూనె వేస్తున్నాను. ఇదేం ఆయిల్ అండి, మేము ఇదేం ఆయిలే వాడతాము, నువ్వుల నూనె. కొంతమంది పల్లి నూనె అని మామూలు నూనె కూడా పోసుకుంటారు. పిండి మొత్తం తడిసేలాగా మనం నూనె పోసుకోవాలండి. ఇది వచ్చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత తిరగలుగుతాం. 2 రోజులు లాగిన తర్వాత మనం మంచిగా ఇందులోనే తిరగలిపితే అప్పుడు మళ్ళీ నూనె పోసి జాడీకి వేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు కొత్తగా ఉండాలి మనకు అప్పటికప్పుడే అన్నట్టే మీ దగ్గర చిన్న చిన్న సీసాలు కానీ అవి ఉంటే అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. మనకి రంగు పోదు, అట్లానే ఉంటుంది. కొత్త ఆవకాయ తిన్న ఫీలింగ్ వస్తుంది మనకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. లేదు జాడీకి వేసామంటే ఇక అట్లానే ఉంటుంది పచ్చడి. ఇదిగోండి కొంచెం పసుపు. ఫ్రెండ్స్ వచ్చేసి ఆవకాయ కలిపేసుకున్నాను. ఒక సబ్స్క్రైబర్ అడిగారు కదా, అందుకని వీడియో షేర్ చేస్తున్నాను. 10 మామిడికాయలు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను. చేసుకొని ముక్కలు కట్ చేసుకొని 10 ఆవకాయ ముక్కలకి 3 గ్లాసులు కారం, 2.5 ఆవు పిండి, కొంచెం 4 గ్లాసులు ఆవు పిండి, మెంతులు, నువ్వుల నూనె, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. సబ్స్క్రైబర్ అడిగారని వీడియో షేర్ చేస్తున్నాను. ఈ సంవత్సరానికి ఆవకాయ అయితే పెట్టేస్తున్నాను. ఎమ్మి టేస్టీ ఆవకాయ రెడీ అయిపోయిందండి. మనకైతే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తెల్లకరపై రోజు తింటే నీళ్ళు వచ్చేస్తాయి మనకైతే నోట్లో.